ఆర్కా బ్యానర్కి అలా కత్తికి రెండు వైపులా పొదినాయి. ఎందుకంటే ఒక పక్కన సినిమాలు అంత ఎఫెక్టివ్గా తీస్తారు, టీవీలు కదా అని దాని గురించి ఆలోచన మనకెందుకు అనుకోకుండా దాంట్లో ఎంత క్వాలిటీ, దానిలో ఎంత ఎక్సలెంట్ బిజినెస్ చేయొచ్చు అనేటువంటి తెలిసిన ఇంటెలిజెంట్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు. సో ఈ ఆర్కా మొత్తానికి సూత్రధారి చిన్న గారు, ఆయన స్టేజ్ మీదకి రమ్మన్నా సరే రాలేదు. ఇంకా వెనకాలంటే మొత్తం అందరు నడిపించేటువంటి వ్యక్తి, వెరీ నైస్ మ్యాన్. సో ఈ సీరియల్ ఏదో ఒక మాటల మీద వచ్చి కేవలం ప్రాఫిట్ కోసం కాకుండా ఒక మంచి సీరియల్ ప్రమోట్ చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో నేను చేస్తున్నాను తప్ప ప్రతి సీరియల్లోనూ డబ్బులు సంపాదించడం అనేది కాదు ముఖ్యం. డబ్బులు ఎలాగైనా వస్తాయి, మనీ సంపాదించడం ఎలాగైనా ఉండొచ్చు, కానీ ఒక మంచి సీరియల్ చేస్తే అది ప్రేక్షకులు ఆదరిస్తే డెఫినెట్గా అది బై ప్రోడక్ట్, డబ్బు ఎలాగో వస్తుంది అనేటువంటి ఒక కన్విక్షన్ ఉన్న వ్యక్తి. ఆ మాట అనగానే నాకు ఆయన చాలా నచ్చారు ఆయన. సో వాళ్ళందరి సహకారంతో దీంట్లో నేను ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నాను. నిజంగా వాళ్ళ కమిట్మెంట్కి, వాళ్ళ డెడికేషన్కి, ఈ సీరియల్స్లో వాళ్ళకున్నటువంటి గ్రిప్, నిజంగా చాలామంది సినిమా ప్రొడ్యూసర్స్ కేవలం సినిమాలు మాత్రమే కాకుండా ఈ టీవీ రంగంలో ఎంత పొటెన్షియాలిటీ ఉందో తెలుసుకోవాల్సింది వాళ్ళని చూసి. నెక్స్ట్ మన రాధాకృష్ణ గారు డైరెక్టరు. సినిమాకి డైరెక్ట్ చేయటం ఒకలాగా ఉంటుంది, బట్ టీవీకి డైరెక్ట్ చేయటం అది అనదర్ ఆర్ట్. మేబీ యాక్షన్ కట్ అన్నమాట రెండు వైపులా వాడతారేమో, కానీ ఒక ప్రాపర్గా టీవీ సీరియల్స్ డైరెక్ట్ చేయటం అంటే అది ఒక సపరేట్ ఆర్ట్. దాంట్లో బాగా పండిపోయిన వ్యక్తి రాధాకృష్ణ గారు, అలాగే మాటల రచయిత గారు, మన సోదరుడు భరణి గారు. నెగిటివ్ క్యారెక్టర్ చేస్తా మామూలుగానే ఆయన చూస్తే మనకు భయంగా ఉంటుంది. చాలామంది శ్రవంతి లాంటి సినిమాల్లో ఇప్పటికీ భయపడుతుంటారు ఆయన చూసి. అలాంటి వ్యక్తి దీంట్లో మంచి పొటెన్షియాలిటీ ఉన్న నెగిటివ్ క్యారెక్టర్ చేశారు, చాలా బాగా చేశారు. అలాగే పద్మా చౌదరి, షీలా గారు, మిగతా ఆర్టిస్టులు అందరూ చాలా చక్కటి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. డెఫినెట్గా ఈ శిఖరం సీరియల్ ఒక 100% సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే చేస్తున్నప్పుడు నేను కొన్ని సీరియల్స్ చేశాను, బట్ ఈ సీరియల్ చేస్తున్నప్పుడు ఒక ఎగ్జైట్మెంట్తోనే చేసినట్టు చెప్పాలి. ఎందుకంటే కొంచెం నా ఏజ్కి కొంచెం తగ్గించారు, అది కొంచెం హ్యాపీగానే ఉంది. చిన్న బిగ్ అది పెట్టి అయితే ఈటీవీలో రేపు 10th నుంచి 7 o'clock స్లాట్లో ఒక ప్రైమ్ టైంలో పడింది ఒక మంచి సీరియల్, ఒక పొటెన్షియాలిటీ ఉన్న సీరియల్. కేవలం తీయటం ఎంత ముఖ్యమో ఒక మంచి టైంలో స్లాట్లో దొరికి దానిలో రావటం కూడా అంతే ముఖ్యం. సో ఖచ్చితంగా మంచి స్లాట్లో, మంచి టైమింగ్లో మంచి సీరియల్ వచ్చింది. డెఫినెట్గా ఇది ఖచ్చితంగా విజయవంతం అవుతుందని మేమందరం స్ట్రాంగ్గా నమ్ముతున్నాం. రాసి వాసి ఈ సంస్థకి ఎప్పుడు కూడా ఏ సంస్థ అయినా పైకి రావాలంటే ఈ రెండు చాలా ముఖ్యం. అది ఎవరయ్యా అంటే శోభ గారు, దేవినేని ప్రసాద్ గారు. ఈ రెండు రాసి వాసి. టీవీ సినిమా అంటే వీళ్ళ ప్రోగ్రెషన్ కూడా, ఈ సంస్థ ప్రోగ్రెషన్ కూడా చాలా ఈ షేర్ మార్కెట్ లాగా అప్ అండ్ డౌన్స్ ఉండదు. ముందు టీవీ, ఆ టీవీలో ఒక సీరియల్, తర్వాత వేరే భాషలు, తర్వాత అందులో ఒక సక్సెస్, తర్వాత మెగా సక్సెస్, తర్వాత ఇక సక్సెస్ ఇంతకంటే వేరే ఏ సంస్థలు సాధించలేవేమో అని ల్యాండ్ మార్క్స్ పెట్టడం, అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ సినిమాకి రావడం, అక్కడ సక్సెస్ తీసుకోవడం. అంటే ప్రతిదీ కూడా నాకు చిన్నగారితో, అంటే ఈ సంస్థతో నేను చంద్రముఖి ముందు నేను చాలా సీరియల్స్ చేశాను, చంద్రముఖి తర్వాత కూడా చేస్తున్నాను. చంద్రముఖిలో నారాయణ పాత్రకు వచ్చిన పేరు బహుశా నా జీవితంలో మరి రావేను. ఒకవేళ వస్తే నాకు మళ్ళీ ఆ ఛాయలు, ఆ గెటప్, అంత ఇంటెన్సిటీ ఉన్న క్యారెక్టర్ శిఖరంలో నా క్యారెక్టర్ కుబేరమూర్తి క్యారెక్టర్కి ఉందని నేను గట్టిగా నమ్ముతున్నాను ప్రస్ఫుటంగా. ఆ క్రెడిట్ మా దర్శకులు
నలినేని రాధాకృష్ణ గారు, అలాగే సాయి మాధవ్ బుర్రా గారు. ఆయన మాటలు ఎంత పదునంటే నాగబాబు గారికను పద్మా చౌదరి గారికి ఒక డైలాగ్ రాశారు. ఎంత అద్భుతం అంటే అసలు ఎక్స్ట్రాడినరీ అనమాట. ఈవిడ ఆయన్ని ప్రేమగా హింసిస్తుంటే కోపంగా అందంగా నువ్వు ఏ నక్షత్రాన్ని పుట్టావే అని అడుగుతాడు ఆయన. ఈవిడంటుంది ఎంతో అందంగా అమావాస్య రోజు పుట్టానులేండి, నక్షత్రాలు ఉండవు అంటుంది. అంత గొప్ప పదునైంది ఆయన. అంత గొప్పగా ఆయన ఎలా ప్రజెంట్ చేయగలరో మా దర్శకులకు బాగా తెలుసు. ఇక వాళ్ళిద్దరి గురించి లెజెండ్స్. ఇక నాకు సీనియర్ కాదు కానీ నా సహమిత్రుడు నటుడు భరణి చాలా గొప్పగా నటిస్తాడు అతను. ఇందులో చిన్న చిన్న డ్రామా, కొంతమంది దర్శకులు డ్రామా కావాలని అడుగుతుంటారు. మా దర్శకులు డ్రామా నుంచి వచ్చిన డ్రామాను కూడా ప్రేక్షకులు నమ్మేటట్టుగా ప్రజెంట్ చేసే శక్తియుక్తులు ఉన్న దర్శకులు మా రాధాకృష్ణ గారు. అసలు మేము యాక్ట్ చేయక్కర్లా, ఆయన ముందుకెళ్తే ఆయన్ని చూస్తే యాక్టింగ్ దానంతటికి అది బయటకు వస్తుంది. ఎందుకంటే ఆర్టిస్టుల దగ్గర నుంచి ఎలా యాక్ట్ చేయించుకోవాలో ఆయనకి తెలిసినంతగా చాలా తక్కువ మంది దర్శకులకు తెలుసున్న ప్రగాఢ విశ్వాసం. అందుకని నాగబాబు గారు కూడా అన్నారు ఇందాక, నేను ఒక కాన్ఫిడెంట్తో ఒక ఎక్సైట్మెంట్తో నటించాను ఈ సీరియల్లోని. అది నిజం. నేను గతంలో చాలా సీరియల్స్ చేసినా కూడా ఈ సీరియల్లో చేస్తున్నప్పుడు నేను చంద్రముఖి తర్వాత ఇంకేముంది చేయడానికి అయిపోయింది ఇదే అనుకున్నాను. ఈ క్యారెక్టర్ చెప్పిన తర్వాత గెటప్ దగ్గర నుంచి నా మేనరిజమ్స్ దగ్గర నుంచి, నా పేరు కుబేరమూర్తి, డబ్బు అంటే వాడికి అసలు మామూలు కాదు. డబ్బు చూడగానే ఇలా వెళ్ళిపోతాడు అంతే, వాడికి ఎవ్వరు కనపడ్డు. అందుకని ఆయన నాకు మేనరిజం సరదాగా పెట్టి నోట్లు లెక్కేస్తుంటారు కదా, ఇలా ఇలా నేను ఎలా అనుకోవడం, మేనరిజం పెట్టి ఒక క్యారెక్టర్ సిచ్యువేషనల్గా ఎలా బిహేవ్ చేస్తాడు, డబ్బు కోసం వీడు ఏమేం చేస్తాడు, అసలు చాలా గొప్పగా ఒక మంచి క్యారెక్టర్ అవుతుంది. ఆర్కాలో చేద్దామని ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నానో నాకు ఈ అవకాశం, మంచి అవకాశం దొరికింది వాళ్ళతో కలిసి వర్క్ చేయడానికి, జర్నీ ట్రావెల్ చేయడానికి. ఇంకొకటి ఏంటంటే నాకు యాక్చువల్గా నటన నేర్చుకుంది గురువు మల్లెల గారి దగ్గర. ఫస్ట్ ప్రాజెక్ట్ ఆయన, నా ఇంట్రొడక్షన్ కూడా ఆయన సీరియల్లోనే చేశాను, సత్య అనే సీరియల్ మా టీవీలో. ఆల్మోస్ట్ ఇట్స్ 8 years అయిపోయిందండి. 8 years నుంచి వెయిట్ చేస్తాను ఎప్పుడు మళ్ళీ ఆయన దగ్గర అవకాశం దొరుకుతుందో మళ్ళీ నేను నటిద్దామని చెప్పి. ఆ రకంగా రెండో ఆశ కూడా తీరిపోయింది శిఖరం ప్రాజెక్ట్ ద్వారా. ఇక మా శిఖరం సీరియల్ వరకు వస్తే, ఇక్కడ నాగబాబు గారు శిఖరాన్ని మనం ఇలాగే చూడగలమండి. ఆయన మనిషిగా ఎలాగే చూడగలమో మనసు పరంగా కూడా ఇలాగే చూడాలి. ఆయన ఆ స్థానంలో ఉంటారు ఇప్పుడు, ఆర్టిస్ట్గా కానీ మనిషి పరంగా కానీ. అంటే ఒక హీజ్ అంటే మేము అసలు మాటలు కందని వ్యక్తి, అంటే వ్యక్తి పరంగా కానీ ఆయనకున్న ఎక్స్పీరియన్స్ పరంగా కానీ అసలు అంటే వేరే ఆర్టిస్టులతో మేము మాకున్న ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడితే అసలు వేరే ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళి పలానాది మేము ఇలా మింగిల్ ఇలా చేద్దామండి, ఒక సీన్ పండించాలని చెప్పంటే అవతల ఆర్టిస్ట్ ఈగోస్ కానీ ఏమీ లేకుండా చలో అంటే యాక్చువల్గా నెగిటివ్ క్యారెక్టర్ నాది కాబట్టి నాకు అయితే అవకాశం ఉంటుంది. అంటే వెళ్ళిపోయి మాట్లాడడానికి, అంటే ఓవర్ చేయడానికి, ఏదైనా పెర్ఫార్మెన్స్ ఎక్కువ చేయడానికి నాకు అవకాశం ఉంటుంది. ఆయన సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. అలాగే ఇప్పుడు కూడా ఆయన ప్రోత్సహిస్తూనే ఉంటారు, బాగా నువ్వు చేయి, అవకాశం వచ్చినప్పుడు నేను నీకు ఎక్కడ కొట్టాలి అక్కడ కొడతాను, పర్లేదు అని అవకాశాలు చాలా తీసుకున్నారని కొట్టారు కూడా. అలాగా అలా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నాను సిన్స్ మా కాంబినేషన్.